సో క్రిస్టియన్స్ మీద ఏదో కంప్లైంట్ చేశారు అని విన్నాము. అదేంటండి? No, Andy, that was wrong. Actually, the issue was loudspeakers. Unauthorized use of loudspeakers without permission. మనకి నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ నార్మ్స్ ఉన్నాయండి. దాని ప్రకారం పర్మిషన్ లేకుండా లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయకూడదు. అండ్ దాట్ అప్లైస్ ఫర్ ఆల్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ as well. యాక్చువల్లీ నా ఫస్ట్ కంప్లైంట్ పెడితే అందులో టెంపుల్స్, మాస్క్స్ అండ్ చర్చెస్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ పర్టికులర్ రిలీజియన్, బట్ అబౌట్ పబ్లిక్ రైట్స్. ఇప్పటికీ నా దగ్గరకు చాలామంది వస్తున్నారండి క్లయింట్స్. మా పక్కన, ఇంటి పక్కన చర్చ్ ఉందనో, లేదా మాస్క్ ఉందనో, లేదా టెంపుల్ ఉందనో, ఈ లౌడ్ స్పీకర్స్ ఆర్ డ్రమ్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, యాంప్లిఫైర్స్, వీటి వల్ల డిస్టర్బ్ అవుతున్నాం, చదువుకోలేకపోతున్నాం. సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు, వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, సిక్ పీపుల్ కానీ, వీళ్ళంతా. సో వీ హ్యావ్ అ రైట్ యాక్చువల్లీ, అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దమ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ, పోలీస్ కానీ, దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్, కోడ్ అండ్ కోర్ట్. ఈవెన్ ద గవర్నమెంట్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. మరి ఓట్ బ్యాంక్ అని చూస్తుందో, లేదా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చూస్తుందో, లేదా వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ దే ఆర్ ఫీలింగ్, ఐ డోంట్ నో, బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. అండ్ దానివల్లే మేము కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది. బట్ ఆబ్వియస్లీ తెలిసిందే కదండి, ఎప్పుడైనా మనం కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఏదో ఒక డిఫరెంట్ రీజన్ చూపించి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు తప్ప వాళ్ళు చేసిన తప్పు అని యాక్సెప్ట్ చేయరు. We will continue our fight, and we will continue fighting for the rights of the people. Even Constitution Article 25లోనే ఉందండి, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ సబ్జెక్ట్ టు మొరాలిటీ, హెల్త్ అండ్ పబ్లిక్ ఆర్డర్. సో అక్కడ క్లియర్లీ సైంటిఫిక్ ప్రూఫ్తో ఎవిడెన్స్ ఉంది మనకి, ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని. అండ్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కంప్లై విత్ దీస్. బట్ ద ఫైట్ విల్ బీ ఆన్ ఫర్ ద పీపుల్స్ రైట్స్. అండ్ మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే, వీ వాంట్ టు ఎంపవర్ ద పీపుల్. సి, వీ కెనాట్ రీచ్ every person who is suffering. So we want to empower the people so that they can fight for their own rights. And that is the first thing we want to create as an MLC.